హాయ్ మన మిత్రులందరికీ స్వాగతం. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఐటీఐ లిమిటెడ్ అనే స్టాకు వెరీ హాట్ కేక్ లాగా ఉంది. ఎందుకు అంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే లాస్ట్ 2-3 డేస్లోనే 30% రిటర్న్ అనేది ఇచ్చింది. ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది న్యూస్లో ఉంది ఫ్రెండ్స్. ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తారు అనేది చూస్తే వీళ్ళు టెలికమ్యూనికేషన్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ తయారు చేయటం, ఐటీలో ఉన్నారు, యాన్సిలరీ సర్వీసెస్లో ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళకున్న క్లయింట్స్ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ కానీ, ఎంటీఎన్ఎల్ కానీ అండ్ ఈ యొక్క డిఫెన్స్ సెక్టార్ కూడా వీళ్ళకి ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికి ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే పిఎస్యు సర్వీసెస్ని వాళ్ళు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సర్వీస్ అనేది స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇక ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అయితే అగ్రెసివ్గా ప్రాఫిట్స్ అయితే అనౌన్స్ చేయలేదు. బట్ రీసెంట్గా ఏం జరిగిందంటే మనం చూస్తే వీళ్ళు ఇంటెల్తో పార్ట్నర్షిప్ అనేది కుదుర్చుకొని ఇండియాలోనే పర్సనల్ కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్ రెండు కూడా తయారు చేస్తున్నారట తక్కువ ధరకి. అయితే వీళ్ళకి వేరియస్ టెండర్స్ అనేది రావడం జరిగింది. టెండర్స్ అంటే స్టేట్స్ డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఎస్పెషల్లీ కేరళ వాళ్ళు ఏంటంటే 9,000 పర్సనల్ కంప్యూటర్స్ మాకు కావాలని చెప్పేసి వీళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్పారు. ఈ టెండర్లో హెచ్పి, లెనోవో కూడా పార్టిసిపేట్ చేస్తే మాకే ఎక్కువ రావడం జరిగిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఏది మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ రాయ్ గారు. ఓకే, అయితే ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం టెక్నికల్గా చూద్దాం. అయితే ఈ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనేది చూసుకున్నట్టయితే నెట్ ప్రాఫిట్ అయితే మనకి లాస్లే అనౌన్స్ చేస్తూ ఉంది. ప్రస్తుతానికి ఫండమెంటల్గా అంత స్ట్రాంగ్గా ఏం కనిపించట్లేదు కంపెనీ అనేది. ఏది నెట్ ప్రాఫిట్ బ్రీఫ్ పీబీటీ చూస్తేనేమో మనకి ఈ విధంగా ఉంది. నెట్ ప్రాఫిట్ అనేది చూస్తే కూడా మనకు అంత అగ్రెసివ్గా కనిపించట్లేదు ఫ్రెండ్స్. బట్ ఓవరాల్గా వీళ్ళకి ఆర్డర్స్ అయితే పైప్ లైన్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఓకే, సో వీళ్ళు స్మాష్ అనే కంపెనీ బ్రాండ్తో ల్యాప్టాప్స్ రిలీజ్ చేశారంట. ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి, 34,000 అట్లా పెట్టారు ధర. అండ్ పర్సనల్ కంప్యూటర్స్ కూడా తయారు చేశారు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఈ యొక్క ల్యాప్టాప్స్లో ఫ్యాన్స్ కూడా లేకుండా తయారు చేసామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఎనీహౌ ఈ యొక్క పర్టికులర్ న్యూస్ ఎప్పుడైతే బ్లో అవుట్ అయిందో ఈ స్టాక్లో స్ట్రాంగ్ మొమెంటం అనేది కనిపిస్తుంది, అగ్రెసివ్ మొమెంటం. ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది కొద్దిగా కలర్ అనేది చేంజ్ చేస్తున్నా చూడండి. మనకి ప్రీవియస్గా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ స్టాక్లో లాంగ్ కన్సోలిడేషన్ అనేది జరిగింది. మంత్లీ చూసుకున్నట్టయితే ప్రతిసారి కూడా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది 79 దగ్గర. అది ఎప్పుడు 2000 అది 2000లో ఈ యొక్క హై క్రియేట్ అయింది. దాని తర్వాత 2005 అండ్ 2007, దాని తర్వాత 2017లో బ్రేక్అవుట్ అయింది టెక్నికల్గా 80 లెవెల్ అనేది. సో దాని తర్వాత లాంగ్ కన్సోలిడేషన్ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ యొక్క ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా, చక్కగా బ్రేక్అవుట్ అయింది. వీక్లీ టైం ఫ్రేమ్కి ఒకసారి వెళ్దాం. వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే యాక్చువల్గా మనకి ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ అనేది ఉందన్నమాట. ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది చూసుకున్నట్టయితే చక్కగా బ్రేక్అవుట్ అయింది. ఏ లెవెల్ 120 దగ్గర, అక్కడ నుంచి ఇంకొక ట్రెండ్ లైన్ 125 దగ్గర చక్కగా బ్రేక్అవుట్ అయింది. బట్ 2 డేస్లోనే వెరీ అగ్రెసివ్గా వెళ్ళిపోయింది. సో ప్రస్తుతానికి దీంట్లో ఏదన్నా పుల్ బ్యాక్ వస్తే మనం లాంగ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అనిపిస్తుంది నాకు. ఈ యొక్క పర్టికులర్ సెక్టార్ స్టాక్లో ప్రస్తుతం ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్అవుట్ జరుగుతుంది. ఆల్రెడీ జరిగింది మంత్లీలో, కాకపోతే ఇప్పుడు మిడ్లో ఉన్నాం కాబట్టి మనకు తెలియదు. వీక్లీలో చూస్తే అట్లీస్ట్ ఫ్రైడే ఈ యొక్క 167 పైన క్లోజింగ్ ఇచ్చిందంటే మనకేంటంటే అక్కడ నుంచి కూడా ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది స్ట్రాంగ్గా పైప్ లైన్ అనేది స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇండియాలో వీళ్ళు వరల్డ్ అంటే బ్రాండ్స్ ఉన్నాయి కదా మనకి, డెల్ కానీ ఈ యొక్క ఏసర్, హెచ్పి, అంత కాంపిటీషన్తో మేము తయారు చేస్తున్నాం, అంత క్వాలిటీ, అంత స్టాండర్డ్స్ అనేది మేము మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. సో డెఫినెట్గా ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం లాంగ్ రన్ కోసం వాచ్ లిస్ట్ అనేది పెట్టుకోవచ్చు. నేనైతే పర్సనల్గా ఈ యొక్క లెవెల్ అట్లీస్ట్ పుల్ బ్యాక్ అనేది జరిగితే 151 ఇక్కడ ఏంటంటే అలర్ట్ పెట్టుకుందాం. ఈ లెవెల్ దగ్గర బాయింగ్ చేయడానికి ఆసక్తి అయితే నాకు అనిపిస్తుంది, ఎందుకంటే దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనిపిస్తుంది లాంగ్ టర్మ్ కోసం. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మీరు కూడా ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అండ్ 52 వీక్ హై దగ్గర కూడా ట్రేడ్ అవుతుంది. ఆల్ టైమ్ హిట్ కొట్టినట్టుంది కదా, ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, టు బి ఆనెస్ట్గా మనకి ఒక్కొక్కసారి స్టాక్ రాదు రిట్రేస్మెంట్. ఓకే, బట్ లేటర్ వస్తుంది అనమాట తర్వాత, మార్కెట్ వీక్ అయిన తర్వాత. సో ప్రస్తుతం అయితే మొమెంటం అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి అట్లీస్ట్ 165 దగ్గర మళ్ళీ రిట్రేస్ అనేది తీసుకొని 167 పైన క్లోజింగ్ ఇచ్చిందంటే దీంట్లో
కొద్దిగా ఉందిలే, గట్టిగానే ర్యాలీ అయితే ఉండే అవకాశం ఉంది. బట్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది. ఇది వరీయింగ్ ఫ్యాక్టర్, ఎందుకంటే బ్రాడర్ ఇండెక్స్ మనకి స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ వీక్గా ఉన్నప్పుడు ఏంటంటే ఎంత స్ట్రాంగ్ కంపెనీ అయినా మళ్ళీ రిట్రేస్మెంట్ కూడా తీసుకుంటుంది. అందుకొరకు నేను ఏంటంటే కాషియస్గా 150-155 లెవెల్స్ ఒకవేళ మార్కెట్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది అవైలబుల్గా ఉంటే దెన్ ఏంటంటే లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. ఓకే, సో ఇది ఈ యొక్క పర్టికులర్ స్టాక్ గురించి. అండ్ అగైన్ ఏంటంటే డిస్క్లైమర్, దీంట్లో నేను పొజిషన్స్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అగైన్ ఏంటంటే ఇది రికమెండేషన్ కాదు ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ పర్పస్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ లేట్ అయిపోయింది. అందరికీ గుడ్ నైట్, ధన్యవాదాలు.